హాయ్ అండి. వెనకటి రోజుల్లో గోధుమ పిండి దోశ అండి చాలా మంచిది, హెల్త్గా అవుతే. ఇలా అయితే తయారు చేసుకుందాం రండి, కిచెన్లోకి వెళ్ళిపోదాం. ఇవి మా నాన్నమ్మగారు వేసిన గోధుమ పిండి దోశలండి, మీకు అయితే చూపిస్తాను. కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ అండి, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నేను మీ రజనీని. ఈ రోజు అయితే మనం టిట్టి కిచెన్లోకి అయితే వచ్చేసాము. ఏం తయారు చేసుకోబోతున్నాము చూపిస్తానండి. వెనకటి రోజుల్లో హెల్త్కి సంబంధించింది చాలా మంచిదండి. చూడండి, గోధుమలు అయితే తీసుకుని నీట్గా కడిగి ఆరబెట్టి మిల్లికి పట్టించుకున్న పిండి, సోనా మసూర్ బియ్యం నీట్గా కడిగి ఆరబెట్టి మిక్సీకి పట్టుకోవాలండి. ఇది బూర్ల పిండి. ఇలా అయితే 2 పిండిలు తయారు చేసుకోండి. వెనకటి రోజుల్లో ఇలా తయారు చేసుకునేవారు, మీకు కూడా చూపిస్తున్నా. గోధుమ పిండి, సోనా మసూర్ బియ్య పిండి. కావాల్సిన ఐటమ్స్: పసుపు, కారం, సాల్ట్. ఇవన్నీ కూడా తీసుకోండి. తగినంత వాటర్. చాలా ఈజీ అండి, చాలా సింపుల్. వెనకటి రోజుల్లో చపాతీ అది చేసేవారు కాదు, ఇలా అయితే తయారు చేసి పెట్టేవారండి మా నాన్నమ్మ అయితే. మీకు చూపిస్తున్నాను. హెల్త్కి అయితే చాలా మంచిది. ఇలా ఒక బౌల్ అయితే తీసుకోండి. ఫుల్గా ఒక బౌల్ అయితే గోధుమ పిండి వేసుకోండి. సోనా మసూర్ బియ్య పిండి, బూర్ల పిండి అండి. వీడియో అయితే కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూసేయండి. హెల్త్కి సంబంధించింది, చాలా మంచిది. 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, 2 స్పూన్లు సాల్ట్, తగినంత వాటర్. ఇలా బాగా కలుపుకోండి. మా నాన్నమ్మగారు వెనకటి రోజుల్లో ఇలా తయారు చేసి గోధుమ పిండి దోశ అయితే వేసి పెట్టేవారండి. నేను చపాతీ చేయమని వేసే పెట్టేదాన్ని. చపాతీ అయితే మా నాన్నమ్మగారికి రాదు, దోశలు అయితే వేసి ఇచ్చేవారు. చాలా టేస్టీగా ఉండేవి. ఇలా అయితే కలుపుకోండి. బియ్య పిండి మిల్లి పట్టించిన అయితే అస్సలు వేసుకోవద్దండి. మనం ఇంట్లో బూరెల పిండి ఒకటే వేసుకోండి. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఇలా అయితే కలుపుకోండి. బాగా లూజు వద్దండి, బాగా తిక్కివద్దు, మీడియంగా ఉండాలి. చూడండి, ఇంకొంచెం వాటర్ అయితే వేసుకుందాం. హెల్త్కి చాలా మంచిది. బాగా కలపండి, ఎక్కడ పొడి ఉండకూడదు. చూడండి, ఇలా అయితే బ్యాటర్ అయితే తయారు చేసుకోండి. చిన్నప్పుడు మా నాన్నమ్మ వేసిన దోశ పిండి అయితే చూపిస్తున్నాను నేను మీకు. హెల్త్కి చాలా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వెనకటి రోజుల్లో చపాతీ చేయటం అయితే అస్సలు రాదండి మా నాన్నమ్మగారికి. నేను పక్క వాళ్ళు, మా పెద్దమ్మలో ఇలా వేసిన వాళ్ళందరికీ చూసి, నాన్నమ్మ నాకు చపాతీ కావాలి అని అడిగేదాన్ని. నాకు రాదమ్మా, ఇలా దోశ వేసిస్తాను, చాలా బాగుంటుంది అని మా నాన్నమ్మ అయితే ఇలా దోశ వేసి ఇచ్చేవారండి. చాలా టేస్టీగా ఉండేది. మీకు కూడా చూపిస్తున్నాను. చాలా ఈజీ అండి, ఎవరన్నా ఈ దోశ వేసేయచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి, బ్యాటర్ అయితే తయారు చేసుకున్నాం కదా, ఇలా అయితే ఉండాలండి కరెక్ట్గా. ఇలా టీ కప్ అయితే తీసుకోండి, ఇలా అయితే పెట్టుకోండి. ఇలా బాండ్లీ అయితే పెట్టేసుకోండి. స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. కోకోనట్ ఆయిలే వేసుకోండి కంపల్సరీ. ఇలా అయితే బాగా ఫ్రెష్ చేయండి. బాగా హీట్ అయింది లేనిది చూసుకోండి. మనం తయారు చేసుకున్న బ్యాటర్ అయితే తీసుకోండి. ఇలా అయితే వేసుకోండి. హై ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలర్ అయితే సూపర్ కలర్ రావాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇప్పుడైతే తిరగేసుకుందాం. చూడండి, ఇలా అయితే తిరగేసుకోండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు.
కలర్ అయితే మంచి కలర్ వచ్చింది, బాగా కుక్ అయింది. ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. వావ్, చూడండి అన్నీ కూడా ఇలా తయారు చేసుకుందాం. మళ్ళీ బాండ్లీ అయితే పెట్టేసుకుని కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకోండి. హెల్త్కి చాలా మంచిదండి. గుండెకైతే కోకోనట్ ఆయిల్ కంపల్సరీ మీరు కూడా తీసుకోండి. జుట్టు పెరుగుదల కూడా చాలా బాగుంటుందండి. పర్ఫెక్ట్ కలర్ వచ్చిన తర్వాత పెరుగు వేసుకుందాం. చూడండి ఇప్పుడైతే పెరుగు వేసుకుందాం. చూడండి కలర్ అయితే మంచి కలర్ వచ్చింది. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అయితే వేయించుకోండి అన్నీ కూడా. ఇప్పుడైతే ప్లేట్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ మళ్ళీ అన్నీ వేసేసుకుందాం. ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. వావ్, చూడండి పర్ఫెక్ట్ కలర్, చాలా చాలా బాగుంటాయి. చూడండి అన్నీ కూడా ఇలా వేయించుకోండి. కోకోనట్ ఆయిల్ అయితే ఇలా అయితే మేమే మిల్లికి పట్టించుకుంటామండి. కొబ్బరికాయలు అయితే కొట్టుకొని నీట్గా పీసెస్ కట్ చేసుకుని ఎండలో పెట్టుకుని మిల్లికి అయితే పంపిస్తాము. ఇలా అయితే తయారు చేసుకుంటామండి. హెల్త్కి అయితే చాలా మంచిది, జుట్టు కూడా చాలా బాగుంటుంది, గుండెకి కూడా చాలా మంచిదండి. మనం ఇలా వంటకాల్లోనే తీసుకోవచ్చు, జుట్టు కూడా బాగా పట్టించుకోవచ్చు. ఫ్రెష్ ఆయిల్ అండి ఈ ఆయిల్ అయితే. ఇలా అయితే తయారు చేసుకుంటాము. ఒకవేళ మనం తయారు చేసుకోకపోయినా ఎక్కడైనా దొరికిన కాడ తీసుకోండి, హెల్త్కి మంచిది. ఇలా అయితే నేను టిఫిన్లకి అన్నిటికీ వాడతానండి, చాలా మంచిది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కోకోనట్ ఆయిల్. ఫస్ట్ అయితే మనకి అలవాటు అవ్వదు, స్మెల్ వేరుగా ఉంటుంది. రోజు రోజుకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. వేరుశనగ నూనె అది మంచిదేనండి, కానీ టేస్ట్ బాగుంటుంది. సన్ఫ్లవర్ ఆయిల్ కూడా చాలా మంచిది, గుండెకి అది చాలా మంచిదండి. కోకోనట్ ఆయిల్ అయితే ఈ రెండింటికన్నా మంచిది. ఇలా అయితే వాడండి. కానీ పునుకులు అది వేసుకునేటప్పుడు గారెలకు కొద్ది కొద్దిగా వేసుకోండి, పొంగు వస్తుంది. నేను ఆల్రెడీ మీకు చాలా వీడియోలు అయితే చూపించాను కోకోనట్ ఆయిల్తో. చూడండి వెనకటి రోజుల్లో దోశలు అయితే రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీ అండి. దీనికి చట్నీ అవసరం లేదు, ఏది అవసరం లేదండి, ఇలాగే తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి కలర్ అయితే సూపర్ పర్ఫెక్ట్గా ఎలా అయితే కుక్ అయినాయో చూడండి. చాలా ఈజీ అండి, ఎవరైనా వేసుకోవచ్చు. ఇలా అయితే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి కంపల్సరీ. మా నాన్నమ్మ గారు వేసేవారు ఈ వెనకటి రోజుల్లో, మీకైతే చూపిస్తున్నాను. ఇదైతే చిన్న గ్యాప్ అయితే ఉందండి, అందుకని మీకు చూపించాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి. తప్పులు రైట్లో ఉంటే నెక్స్ట్ టైం అయితే సర్చ్ చేసుకుంటా. బై బై ఫ్రెండ్స్, బాయ్ అండి. అసలు ఎంత స్మూత్గా ఎంత మెత్తగా ఉన్నాయో చూడండి, చాలా టేస్టీ. చాలా టేస్టీగా ఉన్నాయండి. బూరి పిండి వేసాం కదా, గోధుమ పిండి, టేస్ట్ అయితే సూపర్. వీడియో అయితే కంపల్సరీ చూడండి. బై బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అండి. చాలా టేస్టీ. బై బాయ్. అందరికీ షేర్ అయితే చేయండి.